అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టిందట. ఈవేళ వైసీపీ వాళ్ళు చేసే సవాళ్ళు అలాగ ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన టైంలో జరిగిన ఏపీపీఎస్సీ మీద, లోకేష్ గారి హయాంలో జరిగిన డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ముందా అని అడుగుతున్నాడు. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సీ మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణలు చేస్తావు, ఆ డిఎస్సీ రెండు సిబిఐకి మేము రెడీ అంటాను. నువ్వు రెడీనా? ఛాలెంజ్ చంద్రబాబు గట్టిగా అడుగుతాను. ఆయన కొడుకుని ఇద్దరిని డిఎస్సీ 2025 పైనే కాదు 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. అది సవాలట. దానికి వైసీపీ గంజా బ్యాచ్ అంతా తానా అంటే తందానా అంటారు కదా, ఆ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని మాట్లాడుతున్నారు. ఏమా మీకు కనీసం సిగ్గు అనిపించట్లేదు ఏంటయా? ఎంతకాలం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆ అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కోర్టు వారు జ్యుడిషియరీ సిట్ వేశారు. అది గవర్నమెంట్ వేసింది కాదు, కోర్టు వేసింది జ్యుడిషియరీ సిట్. ఇప్పుడు ఆ సిట్ వారు మొత్తం ఎంక్వైరీ చేసి 25 లోపాలను గమనించి ఆ ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయి, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని ఇప్పుడు వాళ్ళు నివేదిక ఇస్తే దొరికిపోయిన దొంగలు అరే మన దొంగతనం బయటపడ్డదని సిగ్గుపడకుండా ఆ ఏపీపీఎస్సీకి డిఎస్సీకి ముడి పెడతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీకి డిఎస్సీకి తేడా కూడా తెలియదు. ఆయన ఎలా ముఖ్యమంత్రి చేసాడో నాకు అర్థం కావట్లేదండి. మీకు డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ కావాలంటే కోర్టుకు వెళ్ళండి. కోర్టు అడిగితే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఎలా అంటే దానికి ఉదాహరణ చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించాడు, కొన్ని పదుల సంఖ్యలో కంపెనీలు పెట్టేశాడు, 1,00,000 కోట్లు దోచేశాడని ఒకరిద్దరు కోర్టుకు వెళ్తే కోర్టు వారు సిబిఐ ఎంక్వైరీ చేశారు. అప్పుడు సిబిఐ వచ్చి ఈడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఛార్జ్షీట్లు వేసి అవును ఇతను అవినీతి చేశాడు, 1,000 కోట్లు సంపాదించాడని వాళ్ళు ఛార్జ్షీట్లు వేశారు కోర్టుకి. అప్పుడేమన్నా వైసీపీ వాళ్ళు సిగ్గుపడ్డారా? లేదా బాబాయ్ హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ అడిగిన అదే జగన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఒరే బాబు చంపేసింది వైఎస్ఆర్ ఫ్యామిలీయే, ఇగో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి మొత్తం ఈ బ్యాచే చంపేశారని చెప్పాక అప్పుడు ఏమన్నా సిగ్గుపడ్డారా మీరు? అలాగే కోడి కత్తితో నన్ను చంపేయడానికి చూశారు, దీనికి ఇమ్మీడియట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి గోలగోలు చేశారు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వచ్చి ఎన్ఐఏ వచ్చి అక్కడ ఏ హత్యా ప్రయత్నం జరగలేదు, ఇదంతా అబద్ధం అని చెప్పినప్పుడు మీ మొఖాలు ఎక్కడ పెట్టుకున్నారు? అప్పుడు మీరు సిగ్గుపడ్డారా అని అడుగుతున్నాను. అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయంటేనో, లెక్కర్లో మీరు 1,000 కోట్లు దొబ్బేశారు గత 5 సంవత్సరాల్లో అని నివేదికలు వస్తేనే మీరు సిగ్గుపడతారు అనుకుంటే మా అంత అమాయకులు లేరు. సిగ్గు వదిలేసిన వాళ్ళకి ఏం చేస్తామండి? మీరు ఎలాగో దొంగతనం చేస్తున్నారు, ఎదుటి దొంగ అంటున్నారేంటి? జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అప్పుడు ప్రభుత్వాలు పెట్టించాయన్నారు. మరి అయితే 12 సంవత్సరాలు అయింది, ఒక్క కేసు కూడా ఎందుకు కొట్టేలేదు ఇప్పుడు దాకా? కోర్టులో ఒక్క కేసన్నా కొట్టించుకోగలిగాడా జగన్మోహన్ రెడ్డి? ఒక్క దానిలో నిర్దోషం చెప్పించుకోగలిగాడా? ఆడెవడో 15 లక్షలు అడిగాడు లంచం, ఈడెవడో 14 లక్షలు అడిగాడు లంచం అని చెప్పి కొంతమంది గంజాయి బ్యాచ్లు ప్రచారం చేస్తున్నారు. అరే ఒక్క లెక్కర్ ట్రాన్స్పోర్ట్ విషయంలోనే వైసీపీ మాజీ మంత్రి కొడుకు 400 కోట్లు స్కామ్ చేశాడు ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి. మరి లెక్కర్ తయారు చేసిన దాంట్లో ఆ జోగి రమేష్ అని వాడు 8,000 కోట్లు చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 8,000 కోట్లు చేశారు, మిథున్ రెడ్డి గారు 8,000 కోట్లు చేశారు. అయినా సిగ్గు లేదేంటారా మీకు? సిగ్గు లేకుండా ఎవడో 15 లక్షలు అడిగాడు, 14 లక్షలు అడిగాడు కాబట్టి ఇది లోకేష్ గారికి సంబంధం అంటారా? బుద్ధి అన్నం తిన్నారా గడ్డి తిన్నారా మీరు? ఒకవేళ ఎవడైనా అలా లంచం అడుగుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే పెట్టండి, వాళ్ళని కూడా లోపల ఇంటారు. ఈ ప్రభుత్వం అంత ట్రాన్స్పరెంట్గా ఉంది. నారా లోకేష్ గారు అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో దాదాపు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన చరిత్ర నందమూరి నారా వంశాంది. ఎప్పుడన్నా ఒక్క సిబిఐ కేసు ఉందా వాళ్ళ మీద? ఒక్క ఈడీ కేసు ఉందా? అలాంటి కుటుంబాన్ని పట్టుకుని వేళ మీరు ఎదో పనులు చేసి, మీరు దొంగ పనులు చేసి, మీరు అవినీతి చేసి ఆ కుటుంబం మీద నిందలేసేద్దాం అంటే బుద్ధునోడు ఎవడన్నా నమ్ముతాడంటారా ఈ రాష్ట్రంలో? మళ్ళీ సిగ్గు ఎగ్గు వదిలేసి ఇప్పుడు వచ్చి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతారా? ఎలాంటి కోర్టుకు పోండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. అవినీతి జరిగితే కోర్టు సిబిఐ ఎంక్వైరీ వేస్తుంది. అది వదిలేసి పనికిమాలిన ఛాలెంజ్లు చేసే అన్ని యదో పనులు, మళ్ళీ బయటకు వచ్చేమో ఛాలెంజ్లు ఎందుకు? ఇంకా కొంతమంది అమాయకులు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా నమ్మేస్తారేమో. అరే రేంత ఇలా ఛాలెంజ్ చేస్తున్నారంటే అబ్బాయి వీళ్ళు చాలా క్లీన్ చీట్ ఉన్న వాళ్ళేమో, వీళ్ళు చాలా నీతి పరులేమో వైసీపీ వాళ్ళు అనుకుంటారేమో అని ఇంకా డ్రామాలు ఆడుతున్నారా? 151 నుంచి 11కి దింపేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రజల యొక్క రాజకీయ చైతన్యం మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి. ఎప్పటికీ మీకు అర్థం అవ్వలేదంటే మీ గొయ్యి మీరు తవ్వేసుకుని మీ సమాధిని మీరు రెడీ చేసుకుంటున్నారని అర్థం, రాజకీయ సమాధి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.